ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ కస్టడీలోకి తీసుకుంది. ఈ రోజు కవిత కస్టడీ చివరి రోజు కాగా హైదరాబాద్లో మరోసారి ఈడీ సోదాలు మొదలుపెట్టింది. కవిత బంధువుల ఇండ్లతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్ బంధువుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్లో ఉన్న కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. శనివారం తెల్లవారుజాము నుంచే అఖిల నివాసంలో అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఈ కేసులో కవిత భర్తకు నోటీసులు ఇవ్వగా ఆయన విచారణకు హాజరు కాలేదు. ఇదే సమయంలో ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ ఇంటిపై కూడా ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి. మరోవైపు కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 12:30 తర్వాత ఆమెను రౌస్ రెవెన్యూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుచున్నారు. మద్యం కేసులో ఢిల్లీ సీఎంను కస్టడీకి తీసుకున్న ఈడీ కేజ్రీవాల్ కవితను ఒకేసారి విచారించే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో కవితను మరో 3 రోజుల్లో కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరనున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. తేజస్వి, ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా ఒక కుదిపేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇటు తెలంగాణ బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం, తర్వాత ఇక విచారణకు సంబంధించి ఆ తర్వాత తదనంతరం పూర్తిగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేయడం మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న అంశంగా చెప్పొచ్చు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఒక ఊహించని పరిణామాలే చోటు చేసుకుంటున్నాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత 15న అరెస్ట్ అయింది. అరెస్ట్ తర్వాత ఆమెను విచారణ చేస్తా ఉన్నారు. ఈ రోజుతో ఆమె కస్టడీ గడువు కూడా ముగియనుంది. ఇదే నేపథ్యంలో ఆమె బంధువుల ఇల్లు, అదేవిధంగా వారి యొక్క భర్త యొక్క ఇళ్లలో కూడా పూర్తిగా సోదాలు నిర్వహిస్తా ఉన్నారు ఈడీ అధికారులు. ఈ రోజు చివరి రోజు కాబట్టి ఖచ్చితంగా మరొక 3 రోజులు ఆమెను కస్టడీలోకి కూడా ఇవ్వాలంటూ కూడా ఈడీ అధికారులు చెప్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. మొత్తానికి ఈ రోజు కవిత బంధువుల ఇళ్లతో ఉదయం నుండే హైదరాబాద్ మొత్తం ఈడీ సోదాలు నిర్వహిస్తా ఉంది. తెల్లవారుజాము నుండే సోదాలు నిర్వహిస్తా ఉంది. దాంతో పాటు తన భర్తకు కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన అంశం పైన, ఈ కేసు పైన కవిత భర్తకు కూడా నోటీసులు ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఆయన హాజరు కాలేదు. వాటికి సంబంధించి వారి బంధువుల ఇళ్లలో ఎలాంటి ఆధారాలైనా దొరుకుతాయేమో అని ఇక సోదాలు నిర్వహిస్తుంది. ఇదే నేపథ్యంలో ఆమె గడువు కూడా ఈ రోజు ముగియనుంది. మొత్తానికి ఆమె గడువు ముగియడం, రెండవది ఏదైతే ఆమెను ఈ రోజు 12:30 రౌస్ రెవెన్యూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. అయితే మద్యం కేసులో ఢిల్లీ సీఎం కస్టడీలో ఉన్నారు. తర్వాత ఆయనతో పాటు కేజ్రీవాల్ తో పాటు కవితను ఇద్దరిని ఒకేసారిగా విచారించే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే 3 రోజులు కస్టడీకి ఇవ్వాలనేది కూడా ఈడీ అధికారులు ఇప్పటికే అధికారులను కోరినట్టు తెలుస్తా ఉంది. మొత్తానికి ఒకవైపు ఈ కవిత ఇళ్లలో సోదాలు, కవిత బంధువుల ఇళ్లలో సోదాలు, దాంతో పాటు ఆమె యొక్క కస్టడీ గడువు ముగియడం, దాంతో పాటు రెండవది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్, ఈ ఇద్దరిని కూడా విచారిస్తారనేది ఈ నేపథ్యం. ఈ 3 అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తూ ఈడీ మాత్రం ముందుకు కొనసాగుతా ఉంది. ఇక మొత్తానికి ఒక హైటెన్షన్ వాతావరణం మాత్రం కొనసాగుతా ఉంది. ఇక బీఆర్ఎస్ నాయకుల్లో, అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఒకంత ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఈ రోజే కస్టడీ గడువు ముగియనుంది. అంతలోపే పూర్తిగా ఆమె బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్న సందర్భం కనబడుతుంది. ఈ కేసుకు సంబంధించి ఏమవుతుంది, మొత్తానికి ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చకొచ్చే అంశంగా మనం చెప్పొచ్చు.